హాయ్ హలో ఇది వచ్చేసి ఇంకా మా పెద్దోడికి హాలిడేస్ వచ్చిన తర్వాత సెకండ్ డే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా హాలిడేస్ అన్న పేరుకి వచ్చాయి కానీ రిమైనింగ్ వర్క్ అయితే ఫుల్గా ఇచ్చేసారనమాట చేయాల్సింది. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోలే కదా, దానికి సంబంధించిన వర్క్ అయితే ఇంటికి ఇచ్చేసారు. మోడల్ పేపర్ ప్రిపరేషన్, ప్రాక్టీస్, లర్న్, రైట్ అని. ఈవెన్ మా పెద్దోడిని ట్యూషన్ పంపిస్తున్నా సరే మోస్ట్లీ అక్కడ రాయడానికంటే కుదరదు, చాలా ఉందన్నమాట. అన్ని సబ్జెక్ట్స్ కాబట్టి అంత టైం స్పెండ్ చేసి 2 అవర్స్లో అయితే అవ్వదు కదా. అందుకని చెప్పి మ్యాక్సిమం నాకు వీలైనంత సేపు ఆడికి ఒప్పుకున్నంత సేపు కూర్చుంటున్నాడు. కానీ ఇంటి దగ్గర ఎక్కువసేపు కూర్చోడు అనమాట. దానికి సెకండ్ రీజన్ వచ్చేసి మా బుడ్డి బాబు ఉన్నాడా, వాడు ఆడుకుంటూ ఉండడము. నేను పక్కన ఉంటే కూర్చుంటాడు, నేను పక్కన ఎక్కువసేపు కూర్చోలేను. ఎందుకంటే మా చిన్న బాబు ఇంకా బుక్స్ లాగడము, చింపేయడము, పెన్సిల్ లాక్కోవడము, ఏడవడము అలా చేసేస్తున్నాడు అనమాట. సో అందుకని చెప్పి నేను లెగిస్తే వాడు రాయడం ఆపేస్తున్నాడు. అప్పటికి మ్యాక్సిమం నేను తినిపించే టైంలలో హోంవర్క్ రాపిస్తూ తినిపించేస్తున్నాను. పనిలో పని అయిపోయింది కదా అన్నట్లు. లేకపోతే బ్రేక్ఫాస్ట్ మా పెద్దోడు తింటాడు, అంతగా ఏం తినిపించుకోడు. ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఎందుకంటే మార్నింగ్ చాలా అంటే చాలా ఎండ ఉండే, మధ్యాహ్నానికి ఇంకా చెమటలు. కిచెన్లో హాలిడేస్ వచ్చాయన్న పేరే కానీ హాలిడేస్ వచ్చాయంటే నాకు ఈ పిల్లలు అల్లరి దీనికన్నా కూడా ఏం స్నాక్స్ చేయాలా ఇదే ఆలోచన ఉండిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. కాస్త బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుంటారు, టైం స్పెండ్ చేస్తారు, మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదులే అనేటట్లయితే ఉండదు. ఎవ్వరు లేరు పిల్లలు ఆడుకోవడానికి. ఎంతసేపు ఇంట్లో కాదంటే ఇంటి ముందు, అది కూడా ఇద్దరే అనమాట. వాడికి 1 గంట సేపటికే బోర్ కొట్టేస్తుందంట. మా పెద్దవాడికి అటు ఇటు వెళ్తున్నాడు, మమ్మీ బోర్ కొట్టేస్తుంది, తినడానికి ఏమన్నా కావాలని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అలా అని చెప్పేసి మొన్న రీసెంట్గా నేను బయటకు వెళ్ళినప్పుడు తెచ్చిన స్నాక్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. మ్యాక్సిమం నేను ఇంట్లో అయితే ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ లాగా కానీ స్నాక్స్ లాగా కానీ అప్పటికప్పుడు తొందరగా అయిపోయేవి చేసి ఇస్తూనే ఉంటా. బట్ మార్నింగ్ ఈవినింగ్ మధ్యలో ఒకసారి స్నాక్స్ అంటే ఏమో కానీ ఇంటి దగ్గర 24 అవర్స్ ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు గంటకి స్నాక్స్ గుర్తొస్తాయి. అలా అని చెప్పి మధ్యాహ్నం 1 గంట సేపు అయినా పడుకుంటారంటే అసలు ఛాన్సే లేదు. వీళ్ళకి ఎందుకు నిద్ర రాదు నాకే అర్థం కాదు అసలు. వద్దు తాయి అయితే వద్దు పండుగరే పాలల్లో అద్దుకుంటాను. ఫస్ట్ రస్కి, తర్వాత పాలల్లో. సరే, అక్కడ ఉంది రస్క్ సెల్ఫ్లో తీసుకో. ఇంటి నిండా పోయాకమ్మ మళ్ళీ. ఓకేనా? ఎర్రచీమలు వస్తున్నాయి, అన్నీ తినేయని ఇంట్లో నిండా పోసుకున్నారు ఇద్దరు. తమ్ముడు కూడా ఇవ్వు, ఓకేనా? నువ్వే కదా టీలో తిన్నావు, మళ్ళీ మార్నింగ్ తమ్ముడు తిన్నాడు. తినేసి పాలు వేడి చేయనా వద్దా మరి? తమ్ముడికి కొట్టుకోకుండా ఒక దగ్గర కూర్చొని తినండి. మొత్తం పిండంతా ఇంటిండే పడుతుంది. ఇంకొకటి అండి, ఒక దగ్గర కూర్చోపోండి ఇద్దరు. అమ్మో, ఒకే దగ్గర కూర్చొని తినాలి. అక్కడ ఇక్కడ కూర్చొని ఇంటిండే పోయొద్దు. అమ్మమ్మ ఆమె తినేసి దాంట్లో సర్దేసి వస్తా. వెళ్ళు. నైట్ పడుకోమంటే ఏమో నిద్ర రావట్లే అంటారు. అదే మార్నింగ్ మాత్రం డింగుని లేచి కూర్చుంటారు. ఎలాగో హాలిడేసే కానీ నేను అన్ని అలారం టైమింగ్స్ అన్నీ ఆఫ్ చేసి మరీ పడుకున్నా. బాక్సులు కట్టాలి, తొందర లేవాలి, లేట్ అయిద్దేమో అన్న టెన్షన్స్ అయితే అవసరం లేదు అని చెప్పి. కానీ అలారం పెట్టినట్టే మా చిన్ని బాబు మాత్రం 6, 6:30, 6:03, 6:20 ఈ గ్యాప్లో లేచేస్తున్నాడు అనమాట. లేచి కామ్గా ఉంటాడంటే అసలు ఛాన్సే లేదు. లేచే పక్కనే ఉన్న ముఖం మీద పళ్ళ పీకి మరి లేపుతున్నాడు అనమాట నన్ను వాళ్ళ అన్నయ్యని. ఇంకా మా పెద్దడు కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లేచి కూర్చుంటున్నాడు. పాపం వాడికి నిద్ర సరిపోవట్లేదు. అదే మ్యాక్సిమం నైట్ తొందర పడుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా పడుకోరనమాట. ఇంకా కుదిరినప్పుడు మ్యాక్సిమం పడుకోబెట్టేస్తా, ఇంకా కుదిరినప్పుడు ఏం చేయలేం కాబట్టి అలా వదిలేసేస్తా. ఏ టైంకి లేచిన వితిన్ 1 అవర్ లోపు అయితే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము. అందుకోసమే నేను మార్నింగ్ ఎక్కువ హడావిడి ఉండే బ్రేక్ఫాస్ట్లు అయితే 90% అయితే నేను పెట్టుకోను, తొందరగా అయిపోయేవి పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఆకలిస్తుంది కాబట్టి ఇంకా తొందరగా అయిపోతే బెటర్గా అని చెప్పేసి. ఈరోజు దోశ అనమాట. మ్యాక్సిమం నేను చేసేది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ దోశ ఉంటుంది. దోశ బ్యాటర్ ఉంటే, ఒకవేళ లేదు అంటే మాత్రం వేరే టిఫిన్స్ ఏమైనా పూరి కానీ, చపాతీ కానీ, బోండా, వడ, గారె ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. ఎలాగో దోశ బ్యాటర్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం కాబట్టి ఒక వీక్ దోశ బ్యాటర్ వేసుకొని నెక్స్ట్ వీక్కి ఒక వీక్ ఆపేస్తాను. ఆ గ్యాప్లో ఒక హెల్తీ స్నాక్స్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అలా ప్రిఫర్ చేస్తాను అనమాట, రెగ్యులర్గా కాకుండా. సో ఇంకా నాకు హాలిడేస్ ఉంటే దోశ బ్యాటర్ కంపల్సరీ మ్యాండేటరీగా పెట్టేసుకుంటాను అనమాట, గ్రైండర్కి వేసేసి. ఎందుకంటే ఖచ్చితంగా స్నాక్స్ అని అడుగుతారు. ఒక్క దోశ బ్యాటర్ ఉంటే
ఎప్పుడైనా సరే దోశల్లో వెరైటీ దోశలు వేసేయచ్చు. పన్నీర్ దోశ, ఎగ్ దోశ, బటర్ దోశ, గీ దోశ, లేకపోతే ప్లెయిన్ దోశ ఏదో ఒకటి వేసినా కూడా పల్లి చట్నీ అయితే మస్ట్ అండ్ షుడ్. ఈ మధ్య ఏంటంటే కొంచెం కారం తక్కువ ఇస్తున్నాను చట్నీలో, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి దానివల్ల మా పెద్దోడు మాత్రం చట్నీలో మొత్తం దోశ ముంచుకొని తింటున్నాడు, లేకపోతే దోశకి చట్నీ అద్దుకొని తిన్నాడు, అది లేకుండా తింటున్నాడు అనమాట. అంత బాగా తినేస్తున్నాడు. సో ఇంకా మా బుడ్డి బాబు ఏమో పెద్దోడు తినిపిస్తున్నా అని చెప్పి చొల్ల కూర్చొని తింటున్నాడు, కానీ జనరల్గా అయితే ఇంత కామ్గా అయితే కూర్చొని తింటూ కొంచెం తక్కువ. ఇంకా స్నాక్స్ లాంటివి, ఇలా బ్రేక్ఫాస్ట్ లాంటివి, టిఫిన్స్ లాంటివి తొందర తింటారు, అంతగానో విసిగిచ్చారు కంపేర్ టు రైస్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం. ఇంకా ఇప్పుడేమో మా పెద్దోడికేమో హోంవర్క్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 2 సబ్జెక్ట్స్ అయిపోయాయి అంతే. ఇంకా రిమైనింగ్ అయితే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట రాపియాల్సినవి. ఈ గ్యాప్లో కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ అయితే చేయించాను కానీ పాపం నిదానంగా గంటకు అక్షరం రాస్తున్నాడు చూసుకుంటూ, పేపర్ టర్న్ చేసుకుంటూ, మధ్యలో వాడు తమ్ముడు వచ్చి బుక్ లాక్కుంటూ ఉంటే ఆ గ్యాప్లో టైం అయితే మిస్ అయిపోతుందన్నమాట. ఇంకా నాకేంటంటే వీళ్ళకి హాలిడేస్ వస్తే మా పిల్లలకి ఎంత యాక్టివ్నెస్ పెరుగుతుందో నాకు బద్ధకం అంత పెరుగుతుంది అనమాట. ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్లు, లంచ్, కర్రీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోతాయి కాబట్టి మధ్యాహ్నానికి అంత హడావుడి ఉండదు. వంట ఏం చేయాలి, అదేం చేయాలి, కర్రీ ఏం వండాలి, అంత టెన్షన్ ఉండదు. మళ్ళీ ఈవినింగ్ మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఆలోచిస్తానమాట, ఏమైనా స్నాక్స్ చేయాలా లేదా అని. ఒకవేళ స్నాక్స్ చేయడానికి టైం ఉంది, కుదురుతుంది, ఇబ్బంది లేదు, మా బుడ్డిగాడు ఏడవట్లేడు అనుకుంటే చేస్తాను స్నాక్స్. లేదంటే ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉంటే ఇస్తాను అనమాట. ఇంట్లో ఏం స్నాక్స్ లేవు అంటే కంపల్సరీ స్నాక్స్ చేస్తాను. మ్యాక్సిమం అయితే 90% మార్నింగ్ అవుట్ సైడ్ స్నాక్స్ కొన్న స్నాక్స్ పెట్టాను అంటే ఈవినింగ్ అయితే ఇంట్లో చేసి ఇస్తాను. లేదు మార్నింగ్ ఇంట్లో చేసిన స్నాక్స్ పెట్టాను బాక్స్లో అంటే ఈవినింగ్ కొన్న స్నాక్స్ ఇస్తాను అనమాట. అలా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇంకా దోశ బ్యాటర్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం మనకైనా సరే ఇంటి దగ్గర ఉంటే ఏంటి ఏదైనా తినాలి అనిపించింది. ఆల్మోస్ట్ నాకైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాన్ వెజ్ ఉంటే ఆకలి ఎక్కువ వేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన వితిన్ 2 అవర్స్లో స్మెల్కి ఏంటో తినేస్తాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ టైంలో పిల్లలకి తినిపించే టైంలో వాళ్ళకి తినిపించడం వల్ల లేకపోతే ఆ స్మెల్కి ఏంటో కానీ తినాలి అనిపించింది. నాన్ వెజ్ ఉన్నప్పుడు, వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు అంతేం అనిపించదు, ఎక్సెప్ట్ టమాటా పప్పు, దోసకాయ టమాటా, కొన్ని ఇష్టమైన కర్రీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం లైట్గా తింటా. ఇంకా లేదు అంటే అంత తినాలని అయితే ఏమనిపించదు, కానీ ఏమైనా అప్పటికప్పుడు వేసుకుని తినాలి అనిపించిన అయితే తినాలి అనిపిస్తుంది. సో అందుకని చెప్పి దోశ బ్యాటర్ అయితే ఉంచేసుకుంటాను. వాళ్ళు ఒకళ్ళు అడిగినప్పుడు దోశ కానీ, గుంటు పొంగనాలు, పునుగులు, లేదు అంటే ఈ మధ్య జిలేబీ కూడా చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకప్పుడు చేసేదాన్ని ఇలా దోశ బ్యాటర్ ఉన్నప్పుడు. దోశ బ్యాటర్ కొంచెం పుల్లగా అయినా దోశలు అయితే బాగోవు, ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి తినాలి అనిపించదు ఇష్టంగా. సో అలాంటి టైంలో కూడా నేను జిలేబీ చేసేదాన్ని అనమాట. ఎందుకంటే ఎలాగో చక్కెర పాకంలో కానీ బెల్లం పాకంలోనే వేస్తాం కాబట్టి తీయగా అవుతాయి కాబట్టి ఈ పులుపు అంతది లేదనమాట. సో అలా అయిపోయేది అనమాట మొత్తం మీద. అందుకని దోశ బ్యాటర్ అయితే మ్యాండేటరీగా ఉంచేసుకుంటా హాలిడేస్ వచ్చినప్పుడు. స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే వేరేది ఏమైనా చేసినా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే ఏం స్నాక్స్ చేయాలి, ఇన్ని స్నాక్స్ పెట్టాలి, అలా ఏమి ఉండదు అనమాట. ఓన్లీ స్కూల్కి మార్నింగ్ ఒక స్నాక్స్ బాక్స్, ఈవినింగ్ వచ్చాక కంపల్సరీ మ్యాండేటరీగా స్నాక్స్ అనమాట. ఎప్పుడో ఒకసారి నైట్ టైం మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అడుగుతాడు, ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే లేదనమాట ఆ టైంకి. ఎందుకంటే మళ్ళీ డిన్నర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి స్నాక్స్ తింటే అలా అనమాట. మ్యాక్సిమం 3 times కన్నా ఎక్కువైతే స్నాక్స్ అని అడిగే అంత టైం ఉండదు. ఫస్ట్ ఇంట్లో ఉండడు కాబట్టి అంతసేపు అయితే అడగడు. ఇంకా మా చిన్ని పాప మాత్రం ఏదో ఒకటి అడుగుతుంటాడు కాబట్టి బిస్కెట్స్ అనో రస్క్లనో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం మధ్యలో. ఇంకా వాడితే ఏదైనా ఫ్రూట్స్ అయినా అన్ని ఫ్రూట్స్ తినేస్తాడు కాబట్టి టెన్షన్ లేదనమాట. కాకపోతే ఇప్పుడు హాలిడేస్లో కాబట్టి వీళ్ళిద్దరు కొట్టుకోవడము తినడము ఇదే అయిపోతుంది. కాకపోతే మంచిగా తినేది ఏంటంటే రైస్తో కంపేర్ చేస్తే స్నాక్స్, టిఫిన్స్ బాగా తింటాడు అనమాట. నీట్గా వాళ్ళ చేతి వాడు తింటాడు మా పెద్దోడు. ఇంకా రైస్ అయితే తినిపించుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే హోంవర్క్స్ రాపించడానికి కూర్చోబెట్టడమే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే అక్కడి వరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి బుక్స్ ఓపెన్ చేసి కూర్చోబెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు అంత బుద్ధిగా ఎందుకు రాసుకుంటున్నాడంటే హోంవర్క్స్ అయిపోతేనే ఊరు వెళ్దాము, లేకపోతే అసలు ఊరు క్యాన్సిల్ అంటే మాత్రమే కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ ఊరు వెళ్ళిపోయారు, హాలిడేస్ ఇచ్చిన వెంటనే వెళ్ళిపోయారు అనమాట. సో వీడు కూడా వెళ్తాను అంటున్నాడు. యాక్చువల్గా మేము కూడా ఫస్ట్ అదే అనుకున్నాం, హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఊరు పంపించేద్దాము అన్నట్లు అనుకున్నాం. కానీ పోర్షన్ చూసాక కళ్ళు తిరిగాయి అనమాట నాకే. మళ్ళీ ఊరు వెళ్తే అక్కడ రాస్తాడు, రాయడు, చదవడు, ప్రిపేర్ అవుతాడు, అప్పుడు మళ్ళీ వచ్చాక టైం పడుతుంది, అంత టైం ఉండదు కదా, డైరెక్ట్గా స్కూల్ పంపించేస్తాం కాబట్టి సరే కొంచెం అయితే అవగొట్టేద్దాము అని అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే బస్సుల రష్కి లిటరల్లీ నాకు బస్సులలో ఈ టైంలో ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ టైంలో ఏ టైంకి వెళ్ళినా బస్సులో సీట్ అయితే దొరకదు. లాస్ట్ టైం నేను చాలా ఇబ్బంది పడ్డాను 2 పిల్లల్ని వేసుకొని బస్సులో వెళ్ళడానికి.
ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట. ఇంకా అలా అని చెప్పేసి ప్రైవేట్ వెహికల్లో వెళ్దామా అంటే వాళ్ళు అడిగే కాస్ట్కి అవసరం ఏమంటారు 1 వే వెళ్ళేదానికి 2 వే ఛార్జెస్ అడుగుతున్నారు. అలా ఉందన్నమాట సిచ్యువేషన్. అందుకని చెప్పి ఇంకా అవసరమా ఇప్పుడు ఊరు వెళ్ళడము అన్న సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటి టైంలో కన్నా నార్మల్గా ఫెస్టివల్ అంతా అయిపోయి సెలబ్రేషన్స్ అయిపోయాక నిదానంగా వెళ్ళడం బెటర్ అనిపించింది. బట్ ఆ టైంలో ఏంటంటే స్కూల్ ఎక్కడ పోయిద్దో అనే టెన్షన్ ఒకటి ఉంటుంది అనమాట ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే. కానీ చూడాలి, తీసుకెళ్ళాలి. ఎందుకంటే చాలాసార్లు అడిగాడు అనమాట ఊరు వెళ్తానని. ఎలాగో స్కూల్ స్టార్ట్ అయితే కుదరదు మ్యాక్సిమం ఊరు పంపించడం అయితే. అందుకని ఇవైతే ఫస్ట్ అయితే మ్యాక్సిమం అయ్యేంత వరకు అవగొట్టేద్దాము. రైటింగ్ పార్ట్స్ అవన్నీ కూడా రీడింగ్ పార్ట్ అయిపోకపోయినా తర్వాత చదివించవచ్చు కదా, అట్లీస్ట్ రైటింగ్ పార్ట్ వరకు కంప్లీట్ చేపిద్దాము అన్నట్లయితే స్టార్ట్ చేయించాను. ఇంకా రాస్తూ ఉన్నాడు అనమాట. మొత్తం క్వశ్చన్ మోడల్ పేపర్ ఉండేది కదా, అదంతా రాపించాలి కాబట్టి ఇంకా మా బుడ్డి బాబు అయితే సగం తిని వెళ్ళిపోయాడు అనమాట. అంతే, ఇంకా మ్యాక్సిమం తినడు. పర్టికులర్గా ఎత్తుకొని అటు ఇటు తిప్పుకుంటూ కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తేనే తింటాడు. ఇంకా సరే తినకుంటామై మా పెద్దోడు తిన్నాక నేను కూడా తినిపిద్దామని ఆగాను. ఈ గ్యాప్లో ఏంటంటే ఆ మామని ప్లేట్ తీసుకొచ్చుకొని చట్నీ వేసుకొని మరీ కూర్చొని తింటున్నాడు. ఒక హాఫ్ తిన్నా చేతితోటి, రిమైనింగ్ అయితే నేను తినిపించేస్తాను అనమాట. మ్యాక్సిమం మా పిల్లలతో పాటే నేను కూడా తినేస్తాను బ్రేక్ఫాస్ట్. ఒక్కొక్కసారి స్కూల్ ఉన్న టైంలో రెడీ అవుతుంటే తినిపించాలి కాబట్టి కుదిరితే తింటాను, కుదరకపోతే మాత్రం స్కూల్కి వెళ్ళాక తింటాను అనమాట. బట్ హాలిడేస్లో ఏంటంటే వాళ్ళకి తినిపించేస్తూ తినేస్తానమాట. ఒక్కొక్కసారి వాళ్ళే తింటారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఇంకా తిన్న వెంటనే నేను చేసిన నెక్స్ట్ పని ఏంటంటే ఇల్లంతా సర్దేయడము. యాక్చువల్గా కిచెన్లోకి వెళ్ళి వచ్చేపాటికి హాల్ అంతా కూడా ఆట పెట్టేశారు. ఆట ఆడుకుంటున్నారు కదా అని చెప్పి నేను అంట్లు తోముకొని వచ్చే గ్యాప్లో ఇక్కడ అంతా పడేశారనమాట. బుక్స్ తీసి ఆడేది తక్కువ, ఇంటి పడేసేది ఎక్కువ అనమాట. అందుకే మ్యాక్సిమం నేను పెద్ద పెద్ద టాయ్స్ అయితే ఏమి ఎక్కువ కొన్ను. మ్యాక్సిమం మా పెద్దోడు అప్పుడు ఎక్కువ కొనేదాన్ని అనమాట బొమ్మలు. అవి విరిగిపోయి డస్ట్బిన్లో వేసి పాతిన మొలక వేసేసి కొన్ని అటు ఇటు పడిపోయి అలా చాలా వరకు పోయాయి అనమాట. సో మళ్ళీ లాస్ట్ ఇయర్ కొన్న ఒక 1 మంత్ కూడా అట్లీస్ట్ దాని కాస్ట్లో సగం డేస్ కూడా ఉండట్లేదు అనమాట కొన్న వస్తువులు. సో వద్దు, ఇంకా కొంచెం పెద్దగా అయ్యి వాళ్ళంతటా వాళ్ళకు ఊహ తెలిసి వాళ్ళు ఒక వస్తువుని జాగ్రత్తగా ఉంచుకునే వరకు ఎక్కువ కాస్ట్ పెట్టేది కొనొద్దు అనేది అర్థమైందనమాట. ఎందుకంటే కొంచెం తక్కువ కాస్ట్లో కొంటే ఏంటంటే అవి ఖరాబ్ అయినా అంత టెన్షన్ అవ్వదు, ఖరాబ్ అయింది అన్న బాధ అయితే ఉండదు. బట్ ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చామంటే అది తెచ్చిన నెక్స్ట్ 2 డేస్లో 1 వీక్లో అలా ఇరిగిపోయిందంటే చాలా బాధ అయింది. అంత కాస్ట్ పెట్టి తేయడం బదులు బట్టలు తేయడం బెటర్ కదా, ఏదైనా డ్రెస్సెస్ కానీ ఏదైనా పనికొచ్చే వస్తువు కానీ తెస్తే బెటర్గా అనిపించింది. సో అందుకని ఎక్కువ అయితే ఇప్పుడు ఏమైతే నేనైతే టాయ్స్ మీద అయితే ఫోకస్ చేయట్లేదు, తీసుకోవట్లేదు. కొత్త టాయ్స్ ఏవి కూడా తీసుకున్నా కొంచెం తక్కువ బడ్జెట్లోనే, ఎక్కువ బడ్జెట్కి అయితే వెళ్ళట్లేదు అనమాట. అది మెయిన్గా డిసైడ్ అయింది ఎప్పుడు అంటే మా పెద్దోడికి ఒక మోటార్ వెహికల్ తీసుకున్నాము. అది ఖరాబ్ కొన్న 1 మంత్ వరకు బాగానే ఉంది. 1 మంత్లో ఖరాబ్ అయిపోయింది అనమాట. దాన్ని అంతా పాటలు కింద తిప్పేసి బ్యాటరీ కూడా ఓపెన్ చేసి దాని వైర్లన్నీ వీగేసి ఆ రేంజ్లో ఆడాడు. సో అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయాము. 6,000 పెట్టి కొన్న బైక్ అట్లీస్ట్ 6 మంత్స్ కూడా లేదు అనేసి ఇంకా అప్పటి నుంచి అంత రేట్ పెట్టొద్దు, ఏది కొంచెం ఊహ తెలిసిన తర్వాత కొనడం బెటర్ అని చెప్పేసి ఆగిపోయాను. ఇంకా మా బుడ్డి బాబు ఏమో ఆడుకుంటూ ఉన్నాడా, ఆ లోపే ఫైటింగ్ అయిపోయింది. మ్యాక్సిమం వీళ్ళు ఆడుకుంటారంటే కాసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆడుకుంటారు. సర్లే ఇంకా నేను పని చేసేసుకుందాము అనుకొని ఇల్లు ఉడిచి ఇలా కూర్చొని బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను. యాక్చువల్గా తీసిన బట్టలు తీసినట్లే మడత పెట్టాలి అనుకుంటా. బట్ దండం మీద తీసుకొచ్చి బలపెట్టి మీద ఏం నాకన్నా బద్ధకం వచ్చింది, లేకపోతే వీళ్ళిద్దరైనా ఇదొక పని ఒకటి ఉంటుంది. దానివల్ల నేను మర్చిపోతాను అనమాట. మ్యాక్సిమం గుర్తుంటే వెంటనే మడత పెట్టేస్తాను. బట్ గుర్తులేనప్పుడు మాత్రం అలాగే బల్లపెట్టి మీద ఉంటాయి. ఇవి నేను ముందు రోజు తీసి వేసాను బల్లపెట్టి మీద, ఎమ్మటే మడత పెట్టేద్దాము అన్నట్లు. కానీ ఇంకా తినడానికి అనేపాటికి నేను కిచెన్లోకి వెళ్ళాను. ఈ బట్టలు మాత్రం అలా ఉండిపోయాయి అన్నమాట బల్లపెట్టి మీదనే. సరే ఇంకా ఎలాగో ఖాళీగానే ఉన్నాను, ఇల్లంతా నీట్గా అయిపోయింది, అంట్లు కూడా తోమేసుకున్నాం, పని ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసాం కదా, లంచ్ టైం వరకు వండేద్దామని. మరీ లంచ్ టైం వరకు అని ఏం ఎక్కువసేపు ఉంచను, 10 కల్లా పెట్టేసేస్తా. సో దట్ 10:30 కల్లా అన్నం అయిపోయింది కాబట్టి 10:30 కల్లా మళ్ళీ లంచ్ తినిపించాలి, అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ గ్యాప్లో బట్టలు ఒక్కటి మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేద్దాము, ఇంకా సెల్ఫ్లో పెట్టేసి కిచెన్లోకి వెళ్దాము అని చెప్పేసి. అదే స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం అంత కిచెన్లో వర్క్ అయితే ఏముండదు. కానీ ఇప్పుడు మాత్రం అలా ఏమి ఉండదు, గంటకి 2 అవర్స్కి ఏదో ఒక వర్క్ ఉంటుంది. వర్క్తో పాటు అంట్లు కూడా బాగానే అవుతాయి. ఇప్పుడు తోమాము అమ్మయ్య అనుకునే లోపే అంట్ల స్టాండ్లో అంట్లు ఆరకముందే మళ్ళీ సింక్లో అంట్లు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట, తోమడానికి రెడీగా అలాగ ఉంటాయి. అలాగే బట్టలు కూడా ఇంకా మా పెద్దోడు మాత్రం ఇంటి దగ్గర ఉంటే మారుస్తూనే ఉంటాడు. ఎందుకు మారుస్తాడో తెలియదు, ఒక 2-3 జతలైనా ఈజీగా మార్చేస్తాడు. ఇది నచ్చలేదంటాడు, అది నచ్చలేదంటాడు, తడిసిందంటాడు.
అలా చేస్తాడు. ఒక్కోసారి మా చిన్న బాబుని వదిలేసామా ట్యాప్ తిప్పేసి, ట్యాప్ తిప్పడం అయితే ఎప్పటి నుంచో వచ్చిందో టిక్కు నొరుకుతున్నా ట్యాప్ తిప్పి తడిపేసుకుంటాడు అనమాట డ్రెస్ అంతా కూడా. ఇలాగా చేంజ్ చేయడమే ఉంటుంది. ఇంకా వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి నాకు కొంచెం అడ్వాంటేజ్. ఓన్లీ చేతుల మీద ఉతికే బట్టలు మాత్రమే ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ ఏమి ఉండవు మ్యాక్సిమం. ఇంకా లేకపోయింటే ఇన్ని బట్టలు ఉతికేపాటికి అమ్మో అసలు చాలా కష్టం అనమాట. నాకు అన్నిట్లకన్నా బద్ధకమైన పని ఏదైనా ఉంది అంటే బట్టలు ఉతకడమే. అస్సలు నా వల్ల అవ్వదు. లిటరల్ ఏడుపు వచ్చేస్తుంది అనమాట బట్టలు ఉతకాలి అంటేనే. ఇంకా కొన్ని కొన్ని అది కూడా చిన్న చిన్నవి చిన్న చిన్నవన్న వరకు ఓకే, కానీ ఎక్కువ కొంచెం పెద్ద పెద్దవి ఉతకాలి అంటే మాత్రం అసలు నా వల్లనే కాదు. కానీ కొన్ని టైమ్స్ తప్పదు కదా, అలాంటప్పుడు మాత్రం ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఆ బాధ అయితే లేదు. బట్టలు ఎలాగా ఉతికే బాధ అవన్నీ ఏం లేవు అన్నమాట. ఎట్లా ఆరేయాలి, ఆరవా టెన్షన్ అయితే లేదు మ్యాక్సిమం. ఎందుకంటే ప్లేస్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, వాటర్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టెన్షన్ అయితే మ్యాక్సిమం లేదు. కాకపోతే ఇంత ఉన్నా ఆ పనికి ఆ టైంకి ఆ పని అయిపోతుంది అనమాట. అంత బట్టలు ఉతికే టైంలో ఇది ఊడ్చి కడిగి ఊడ్చే వల్ల ఆ టైమే అయిపోతుంది. ఆల్మోస్ట్ బట్టలు ఉతికిన టైమే. కాకపోతే ఏంటంటే అంత కష్టపడి అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అంతే. అంతకు మించి ఇక్కడైతే బట్టలు అయితే ఆల్మోస్ట్ మడత పెట్టాను. ఒక్కొక్కసారి నేను బట్టలు మడత పెడతాను, బట్ తీసుకెళ్ళి వాటిని యాస్టీస్ చైర్లో పెడతాను అనమాట, సెల్ఫ్లో పెట్టకుండా. ఎందుకంటే సెల్ఫ్లో సర్దే గ్యాప్లో ఇక్కడ నుంచి ఏమైనా కై అని మాట సౌండ్ వినిపించిందా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పరిగెట్టడం, ఆ మడత పెట్టిన బట్టలు కాస్త సెల్ఫ్లో చైర్లో పెట్టేసి తర్వాత సెల్ఫ్లో పెడదామని వచ్చేస్తా. ఇంకా నేను ఖచ్చితంగా ఇల్లు ఉడిచి నీట్గా అంతా తీసుకున్న తర్వాత ఒక 5 minutes అలా చూస్తాను అనమాట. ఎంతసేపు ఉండిద్దో తెలియదు కదా అంత నీట్గా. అందుకని చెప్పి ఒక 5 minutes అలా కూర్చొని ఒకసారి చూసుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని రిమైనింగ్ పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట. తోమిన అంట్లన్నీ ఆరిపోయాయి. సో ఇంకా డైరెక్ట్గా సెల్ఫ్లో సర్దేద్దాము అన్నట్లయితే సర్దుతున్నా. సర్దిన తర్వాత తినిపించి పడుకోబెట్టేసేయాలి. లేకపోతే మళ్ళీ పొద్దునుంచి ఆడి అలసిపోయి ఉంటారు కదా, ఎంత నీరసం వచ్చినా అదేంటో తెలియదు. ఇంత చేసినా మనకేమో నీరసం వచ్చిద్ది, వాళ్ళకేమో పొద్దునే లెగుస్తారు, అయినా ఎందుకు నీరసం రాదో తెలీదు. అంత హెవీగా ఆట ఆడి అయినా వాళ్ళకి అంత నిద్ర ఎందుకు రాదో అసలు అర్థమే కాదు. కనీసం ఒక గంట సేపు అయినా పడుకుంటారేమో అని, ఎంతసేపు అట్లయినా పడుకోరు. సరే ఎలాగో ఆట ఆడుకుంటున్నారు కదా, టైం ఎందుకు వేస్ట్ చేయడం ఈ గ్యాప్లో. ఆరిపోయిన అంట్లన్నీ సెల్ఫ్లలో సర్దిస్తే మళ్ళీ తర్వాత అంట్లు ఎలాగో అవుతాయి. ఇప్పుడు తిన్న తర్వాత ఆ అంట్లన్నీ కూడా తోమేసి మళ్ళీ ఇందులో వేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి అంట్ల స్టాండ్ అయితే అట్లా సర్దేస్తున్నాను అనమాట సెల్ఫ్లలో అన్నీ. ఇక్కడ నేను అంట్ల స్టాండ్ పెట్టిన ప్రతిసారి నా చిన్న బాబు వచ్చి డింగ్న అందులోకి అంట్లు తీసుకెళ్ళి ఆడుకున్నాడు కానీ ఆల్ నిండా సెల్ఫ్లలో సర్దేసి ఆడుతూ ఉంటాడు అనమాట. ఈ టాయ్స్తో ఎన్ని టాయ్స్ కొన్నా ఆడాడు అసలు ఎందుకో తెలియదు, కానీ కొంచెం తక్కువ. అది కూడా వాళ్ళ అన్నయ్య ఆడుకున్నప్పుడు మాత్రమే ఆడతాడు ఆ బొమ్మలతో. మెయిన్గా ఆడేదైతే వంటగదిలో ఉన్న సామాన్లు, డబ్బాలు, బాక్సులు, స్పూన్లు, ఇవన్నీ గరిటెలు అవన్నీ ఉంటాయి కదా, దోసపెనము, వీటితోనే ఆడతాడనమాట. ఎందుకో తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఎన్ని బొమ్మలు కొన్నా కూడా ఆడకపోయేది. ముందలేసినా సరే కారు బొమ్మలు. జనరల్గా బాయ్స్కి అయితే, మా పెద్దోడికైతే బండ్లు, కారు, జీపు ఇలాంటివన్నీ బాగా ఆడేవాడు. ఇలాంటివి ఎన్ని బొమ్మలు కొన్నా కూడా ఈజీగా ఆడుకునేవాడు. దాంతోపాటు కిచెన్లో సామాన్లతో తక్కువ అన్నమాట, చాలా తక్కువ. కానీ మా బుడ్డిబాబు ఎక్కువ అనమాట ఆడుకోవడము. మేబీ చంకలో ఉండి కిచెన్లో నాతో పాటు వంట చేసుకుంటూ ఉండి అలా అలవాటు అయిపోయిందేమో కిచెన్లో సామాన్లతో ఆడుకోవడము. ఇంకా ఇలాగ మర్చిపోతాను ఒక్కొక్కసారి, తర్వాత సర్దండి సెల్ఫ్లో అని చెప్పేసి. ఇంకా నేను సర్దేదేమో కానీ వాడు సర్దేస్తాడు. నేను సర్దిన తర్వాత మ్యాక్సిమం ఈ గ్యాస్ బండ మీద ఉన్నవి ఇప్పుడు అందుతున్నాయి అనమాట. అందకపోతే కింద ఉన్న డబ్బా ఎక్కి మరి గ్యాస్ బండ మీద ఉన్న అన్నీ అందుకొని తీసేసి ఆట పెడుతూ ఉంటాడు. ఇంకా కింద సెల్ఫ్లో మ్యాక్సిమం నేను ఉంచాను, కాకపోతే సెల్ఫ్లు సరిపోవాలి కదా, అందుకని చెప్పేసి ఇటువైపు ఉన్న డబ్బాలన్నీ తీసి అటువైపు తీసి ఆడుతున్నాడు. ఆడితే ఆడాడు కానీ మూత తీసి అన్ని కింద పోగొట్టేస్తున్నాడు. అందుకని చెప్పి అప్పటికి తీసి అటు పెట్టాను, కానీ అప్పటికి ప్లేసులు సరిపోవట్లేవు ఉన్న గిన్నెలకి సర్దడానికి. సో ఇంకా అవి మా పెద్దవి కొంచెం తీసినా పర్లేదు, ఈజీగా సర్దొచ్చు అనుకున్నవి మాత్రం కింద సెల్ఫ్లో పెట్టేసి, కొంచెం చిన్న డబ్బాలు, ఏమన్నా పొడులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా లాస్ట్ సెల్ఫ్లో పెట్టేస్తాను అనమాట. మామూలుగా వేరేవైనా పడ్డాయి కానీ పొడి అవన్నీ పడితే ఏంటంటే అవి ఎత్తలేము, అంత బండల నిండా అంటుకొని పోతాయి కదా, అందుకని చెప్పేసి లాస్ట్లో పెట్టేసాను. ఆల్మోస్ట్ నాదైతే అంట్లన్నీ సర్దడం అయితే అయిపోయింది. బట్ గ్యాస్ బండ అంతా నీట్గా క్లీన్గా కడిగేయాలి, వాష్ చేసి నీట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇప్పుడు ఇదైతే ఏం చేయను, ఇంకా తినిపించేసిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టి వచ్చిన తర్వాత అప్పుడు గ్యాస్ బండ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నేను ఏ పని చేస్తున్నా మ్యాక్సిమం వీళ్ళని వాయిస్ వినిపించట్లేదు అంటే ఖచ్చితంగా వచ్చి చూసి మరీ వెళ్తాను అనమాట, ఏం చేస్తుర్రా అని చెప్పేసి. అంత భయమైద్ది. వాయిస్ వినిపించినంతసేపు ఏంటంటే ఆడుకుంటున్నారు అని ఒక ధైర్యం ఉండిద్ది, కానీ కామ్గా ఉన్నారంటే అమ్మో ఏమైందో అని ఒకసారి టెన్షన్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఇలా వచ్చి చూసుకున్న గ్యాప్లో ఈ బోర్డుతో ఆడుతున్నాను అనమాట. అలాగే దువ్వెన నోట్లు పెట్టుకుంటున్నాను, అందుకని వచ్చి
ఆ దువ్వెన మాత్రం తీసేసి ఇంకా పడుకోబెట్టడానికి అయితే తీసుకెళ్ళా. డబ్బాలో పాలు పోసుకొని వెళ్ళిపోయిన పడుకోబెట్టడానికి. ఇంకెంత టైం పట్టిందో తెలీదు. వెళ్ళినంత ఈజీగా పడుకోడు. ఈజీగా 1 to 1.5 hour పట్టిద్ది అనమాట పడుకోబెట్టడానికి. ఇది ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.